ఈరోజు మాదారం గ్రామానికి పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినప్పుడు ఆ గ్రామ పెద్దలందరూ కూడా కలిసి ఇక్కడ వ్యవసాయ పొలాలకు వెళ్ళాలంటే బ్రిడ్జ్ కూలిపోయిందని నాకు చూపించారు. తక్షణమే నేను నా ఎమ్మెల్యే ఫండ్ నుంచి అది 20 లక్షలు కానీ 25 లక్షలు కానీ వెంటనే దీని నిర్మాణం కూడా పూర్తి చేపిస్తానన్నమాట. గ్రామస్తులు చెప్తున్నాను. మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి, గతంలో ఉన్న శాసనసభ్యుడు శిలాఫలకం వేసిండు. ఈ చింత చెట్టు కింద ఎట్లుందో అది అట్లనే ఉన్నది. కాబట్టి అట్లా కాదు, నా నాలుక మీద మచ్చ ఉంది కాబట్టి నేను అన్నా అంటే మాట అయిపోతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అన్న ముఖ్యమంత్రి అయిపోయాడు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క రంగం మన మాదారం గ్రామానికి ఈ యొక్క బ్రిడ్జ్ వెంటనే శాంక్షన్ ఇస్తున్నా. ఖాళీ ఇప్పుడు మీరు ఖాళీ ఎస్టిమేషన్ తయారు చేసుకుంటే ప్రొసీడింగ్ తీసుకొని పోవాలని ఈ యొక్క గ్రామ నాయకులకు అందరూ కూడా ఓకే. ధన్యవాదాలు. ఈ కార్యక్రమాలన్నీ కూడా పల్లెల్లోకి తీసుకెళ్లాలి. అదేవిధంగా మన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని తీసుకొని మన అధ్యక్షుడు మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురామ్ రెడ్డికి ఇక్కడ ముఖ్య నాయకులకు చెప్తున్నాను, గ్రామానికి వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ప్రతి ఊర్లో ఉన్న స్కూలు కాంగ్రెస్ పార్టీ కట్టించింది. ప్రతి ఊర్లో ఉన్నటువంటి మంచినీటి సౌకర్యం కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కరెంటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి అన్ని విషయాలు ఈ రోజు ఇచ్చినటువంటి సన్న బియ్యం కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది. ఇంటికి కరెంటు కూడా ఉచితంగా ఇచ్చింది. ఈ అన్ని పథకాలు రైతులకు పరిగి నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయలు మాఫీ చేసినాం. రైతు భరోసా కింద కూడా 100 కోట్ల రూపాయలు మాఫీ చేసినాం. ఇందిరమ్మ ఇండ్లు 3500 ఇండ్లు మన పరిగి నియోజకవర్గానికి శాంక్షన్ కాబట్టి ఇంకొక 3500 కూడా తొందరలోనే దానికి సంబంధించిన ఆర్డర్స్ కూడా తీసుకొస్తున్నాం. కాబట్టి 7000 ఇండ్లతో ఈ 5-6 నెలల్లో పరిగి నియోజకవర్గంలో ప్రతి పల్లెలో కూడా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్న విషయాన్ని అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.